బంగాళాఖాతంలో వాయుగుండం బలహీనపడినట్లు తెలిపింది వాతావరణ శాఖ. రాష్ట్రానికి మరో 2 రోజులు రెయిన్ అలర్ట్ ప్రకటించింది. జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంది. ఇవాళ 21 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రస్తుతానికి వర్షాలు తగ్గినా వారం రోజుల తర్వాత మళ్లీ వర్షాలు విరుచుకుపడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడినట్లు తెలిపింది. విదర్భ మీదుగా కదులుతూ అల్పపీడనంగా మారే అవకాశం ఉందంది. మరో 2 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. వారం రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. నార్త్ తెలంగాణ పరిసర ప్రాంతాల్లో తూర్పు విదర్భ దగ్గర కేంద్రీకృతమై ఉన్నది. రామగుండం నుంచి ఉత్తర దిశగా 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావం రాగల 12 గంటల్లో బలహీనపడడం వల్ల ఇది ప్రస్ఫుటమైన అల్పపీడన ప్రాంతంగా ఏర్పడే అవకాశం ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో మటుకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రేపు 10 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలుంటాయంది. మొన్నటి నుంచి నిన్న ఉదయం వరకు ఉత్తరాది జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. కామారెడ్డి, నిజామాబాద్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. కామారెడ్డి జిల్లా సదాశివనగర్లో అత్యధికంగా 24.1 సెంటీమీటర్ల వర్షం పడింది. అదే జిల్లా తాడ్వాయిలో 20.3, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో 17.9 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. కుండపోత వానలకు రోడ్లు దెబ్బతిన్నాయి. కరెంటు పోల్స్ నెలకొలి కరెంటు అంతరాయం ఏర్పడింది. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు అధికారులు.